అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసం మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. నెహెమ్యా 4వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 20th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. కుటుంబాల్లో శాంతి సమాధానం దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించి గొడవలు సమస్యను విడిపించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే నెహెమ్యా అక్కడ ప్రాకారాలు కట్టుకునే విషయంలో ధైర్యంగా శత్రువుల్ని ఎదుర్కోవడానికి మన దేవుడు ఎవరు అనుకున్నారు? మహాగణుడు. అసలు భయపడద్దు మీరు. ఆయన మనకు తోడై ఉండగా ఎవ్వడు మనల్ని ఏం చేయలేడు. కాబట్టి శత్రువుని గుమ్మం దగ్గర ఆపేయాలి, ఇంట్లోకి రానివ్వకూడదు. మనం ఏదైతే పని తలపెట్టామో అది సక్సెస్ అయిపోవాలా. చేస్తాడు దేవుడు. మన దేవుడు మహాగణుడు, మహాపరాక్రమవంతుడు. ఆయన ముందు ఏ సైతాను, ఏ శక్తి, ఏది నిలబడద్ది అని వాళ్ళందరం ధైర్యపరిచాడు. ఫ్రెండ్స్, యెరూషలేము చుట్టూ ప్రాకారాలు కట్టడానికి చెప్తున్నాడు. మీ కుమారుల పక్షంగా, మీ కుమార్తెల పక్షంగా, మీ భార్యల పక్షంగా మీ నివాసం మీకు ఉండేటట్లుగా మీరు యుద్ధం చేయండి అంటున్నాడు. మనం యుద్ధం చేయాలా? మన కుటుంబంలో నెమ్మది, సంతోష, సమాధానం ఉండాలి అని అంటే మనం ప్రార్థనలో యుద్ధం చేయాలా, పోరాడాలా, సైతాను గారిని గుమ్మం దగ్గర ఆపేయాలా. బలవంతుడి చేతులను బాణం వంటి వారు అన్నాడు దేవుడు. యవన కాలం పుట్టి బిడ్డలు గుమ్మములు తమ వీధులతో వాదిస్తున్నారు. ఏ శత్రువు, ఏ తెగుల్ని గొడవను సమీపించదన్నాడు దేవుడు. ఒక దారిని వస్తే 7 దారులు పారిపోద్దన్నాడు. అంతే. గొడవలో సమస్యలు పారిపోయి భార్య భర్తలు హ్యాపీగా, అత్తాకోడళ్ళు హ్యాపీగా, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు హ్యాపీగా ఎప్పుడైతే సమాధానంగా, అతిథులుగా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇస్తూ ప్రేమతో మాట్లాడుతూ ఉంటారో, ఆప్యాయత అనురాగాలు పంచుకుంటారో, ఓర్పుతో సహనముతో ఉంటారో, క్షమించే గుణంతో ఉంటారో, అంతే ఆ కుటుంబంలోనికి సైతానుడు ఎంటర్ అవడం. అందుకని ఆ కృప ఏర్పడే వరకు నువ్వు ఫైట్ చేయి. ప్రేయర్లో అందరూ కలిసి ప్రార్థన చేయండి, అందరూ కలిసి సమస్యలు ఉంటే పంచుకోనండి. ఓకే, ఫైనాన్షియల్ విషయాలు కూడా పంచుకోనండి. అప్పుడు మీ కుటుంబాలు ఒక యూనిటీ, ఐక్యత. లేదా అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నాకు ఇది చేయట్లేదు, నాకు అది చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇట్లా రకరకాలు అభ్యంతరాలు ఏర్పడిపోయి విభేదాలు, భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడి, ఒకరి పట్ల ఒకళ్ళు మనస్పర్ధలు ఏర్పడి మంచిగా మాట్లాడుకోరు, సంతోషంగా సమాధానం కూడా లేరు. సంతోషం, సమాధానం దేవుడు మనకి ఇచ్చిన ఆస్తి. కనుక మన ప్రాకారాలు మనకు ఉండాలా, మన దీవెనలు మనకు ఉండాలా. మీ నివాసములు మీకు ఉండాలా. అందుకనే ఆనాడు ఆడ యెరూషలేములో ప్రాకారాలు కట్టేసాడు నెహెమ్యా. ఆ జనాలు వేసుకుని మనం కూడా అట్ట మన గృహం చుట్టూ, మన కుటుంబం చుట్టూ ప్రాకారాలు కట్టేసుకోవాలి. శత్రువు ఏం చేయలేడు. ధైర్యంగా ఉంటాం. అలా విడిపోయిన కుటుంబాలు కట్టబడతాయి. డిస్టర్బెన్స్ అంతా తొలగిపోతాయి, చీకటి తొలగిపోతాయి, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఏమైనా తొలగిపోతాయి. అన్నింటిలో కృపా సమాధానం దేవుడు ఇస్తాడు. థ్యాంక్ గాడ్. ఎప్పుడైతే ఈ కృప ఉంటుందో గర్భఫలాలు, దీవెన, ఐశ్వర్యం, సమాధానం, నెక్స్ట్ జాబ్ లేని జాబ్స్, అనారోగ్యం వాళ్ళకి ఆరోగ్యం, అన్నీ స్టార్ట్ అయిపోతాయి. దీవెన అంతా స్టార్ట్ అయిపోతుంది. అంతే ముందు. అందుకే కుటుంబాన్ని సెటిల్ చేసుకోవాలా. ప్రే చేసుకుందామా? ఆశ్చర్య. ఇక్కడ మా కుటుంబాలు సెటరేట్ అయిపోవాలి. అన్నిట్లో హ్యాపీగా ఉండాలా, అందరూ హ్యాపీగా ఉండాలా, సమాధానంతో నింపడాలి. నాయన మీ దేవుడు, భయపడొద్దు మీరు. అసలు పరాక్రమ గల భయంకరుడైన మీ యెహోవా జ్ఞాపకం చేసుకోండి అన్నావు. మీ సహోదరుల పక్షంగా, మీ కుమారుల పక్షం, మీ కుమార్తెలు, మీ భార్యల పక్షంగా పోరాడమన్నావు, యుద్ధం చేయమన్నావు. ఆ యుద్ధం చేస్తున్నాం. మా కుటుంబాలకు శాంతి సమాధానం ఉండాలి, మా దేశంలో శాంతి సమాధానం ఉండాలి, మా బిడ్డల అవుట్పుట్ గుడ్ రిజల్ట్ రావాలి, హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అలాగే నాయన మంచివాడు తన పిల్లల ఆస్తి కథలుగా చేస్తాడన్నావు. మా బిడ్డలందరూ గొప్పవాళ్ళు అవ్వాలి, జాబ్స్ రావాలి, మంచి జాబ్స్ వచ్చింది కాక, ఎగ్జామ్స్లో మంచిగా నాయన మార్క్స్ వచ్చి నాయన క్వాలిఫై, మంచి దీవెన పొందడానికి ఫ్రీ సీట్స్ వచ్చిన కాక, ప్రమోషన్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ దీవించండి, ఫైనాన్షియల్లీ బ్రేక్ త్రూ ఇవ్వండి, స్పిరిచువల్ స్ట్రెంథ్ చేయండి, తొట్టిల్లకుండా కాయండి. త్వరలో రక్షణ నేను కోటాలు జరగాలి, కృప చూపించి కార్యాలు చేయండి. సంఘం స్ట్రెంథ్ అవ్వాలి, తగ్గుతున్న బరువు పెరగాలి, ఊరికి వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలి. చిన్న బిడ్డలను, యవనస్తులందరినీ కాయండి, సమ్మర్ హాలిడేస్లో ప్రొటెక్ట్ చేయండి. అన్ని విషయాలు దీవెనిచ్చి ఆయన శాంతి సమాధానం దయచేసి చేయమనివ్వండి. కృపాక్షేమని. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించి చేయమనివ్వండి. ప్రామిస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అలాగే ప్రభా, మరి ఇక్కడ సిద్ధాపురం ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలి, దాని విషయాలు మార్గాలు సాధించండి, అపాధిగా లైఫ్ వచ్చండి. దుష్టుని బంధిస్తూ మీరు బంధించండి, సర్వీస్ 2 వానస్తూ మీరు మాట్లాడి గిఫ్ట్ ఇప్పించండి. అన్ని విషయాలు మాకు తోడేయండి. ప్రతి బిడ్డ అవసరం తీర్చి ఈరోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. ప్రయాణాలు అన్నింటిలో తోడేయండి, కృప చూపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రతి పని సక్సెస్ అవుతుంది, కుటుంబం సమాధాన పడుతుంది. దేవుడు జయమిచ్చును గాక.